వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. తాజాగా కేసీఆర్ మీద బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఏదైతే గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మన దగ్గర ఉన్నాయి. అవి ఏంటి అనేది దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. ఏంటండి యాక్చువల్గా ప్రభాకర్ రావు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏవో ఇస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలో కొద్దిగా బాగా వైరల్ అవుతున్నాయి. ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, యాక్చువల్గా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనే కేసు అనేది ఎంతవరకు వచ్చింది? ఇప్పటికే ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, అలాగే రాధాకృష్ణ అందరు జైల్లోనే ఉన్నారు. అన్ని రావులే ఉన్నారు. పైగా కాబట్టే కదా పెట్టుకున్నాడు. అవును, అది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మన కులపోడు ఉంటేనే మనకి సేఫ్టీ అనే పెట్టుకున్నాడు వాళ్ళని ఆ పోస్టులలో. సో వీళ్ళందరూ జైల్లోనే ఉన్నారు, మగ్గుతున్నారు. సో ఇప్పుడు రావాల్సింది ప్రభాకర్ రావు. సో ఈ రావు గారికి ఏమైందంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నానండి అని చెప్పాడు. నువ్వు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునేటోడివి, నీ వీసా గడువు 26 వరకే ఉంది. అంటే రేపు అంతే, రేపటితో వీసా గడువు పూర్తయిపోతుంది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే రేపటితో వీసా గడువు పూర్తవుతుంది, తీసుకొచ్చి మేము సబ్మిట్ చేస్తామండి అన్నారు. అంటే ఆయన దిగ్గానే ఇమిగ్రేషన్ వాళ్ళు తీసుకెళ్లి ఆయన్ని కంట్రోల్లో, అంటే ఇక వాళ్ళు పట్టుకెళ్తారు ఇంకేదో రకంగా కూర్చోబెట్టి ఏదో చేస్తారు వాళ్ళ కస్టడీలోకి తీసుకొని. చెప్పిన స్టోరీ అది కోర్టులో. సో రేపటితో 26 తేదీకి జూన్ 26కి ఆయన వీసా గడువు పూర్తవుతుంది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? మొన్న హరీష్ రావు వెళ్ళి ఏం చెప్పాడు? అసలు ఇక్కడ క్యాన్సర్ లేదు, ఏమీ లేదు, ఇదంతా చెత్తనాటకం. మొన్న హరీష్ రావు వెళ్ళి ఇంకొంచెం చిల్లర ఇచ్చేసి ఉంచుకో, నువ్వు రాకు, ఇక్కడ వీసా అయిపోయిందా ఇంకో దగ్గరికి పో, కెనడా పో, అక్కడ వీసా అయిపోయిందా ఇంకో దగ్గరికి పో, కానీ ఇక్కడే ఉన్నట్టు చెప్పు, ఇది పలానా హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టు చెప్పు. లేదా ఇక్కడ డాక్టర్కి ఎంతో కొంత ఇచ్చి ఇది అసలు అరుదైన క్యాన్సర్ అండి, ఈ కణాలు అసలు ఇట్టిట్లు అయిపోతున్నాయి, ఇక్కడ నుంచి మేము మళ్ళీ వేరే దేశానికి రాస్తున్నామని చెప్పి రాయించుకో, నువ్వు రాకు. దట్స్ ఆల్. సో అందుకే ఈయన ఇక్కడ హాయిగా తిరుగుతున్నాడు ఫ్రీగా. ఎందుకు కేసీఆర్ సైలెంట్ గా ఉన్నాడు అంటే ద రీజన్, ప్రణీత్ రావు ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి ఆయనకి ఒక ఇది ఉంది, ప్రభాకర్ రావు ఎప్పుడు వస్తాడో అని చెప్పి ఆయనకు ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఆయన రాడని 100% ఉన్నా, హరీష్ రావు భరోసా ఇస్తున్నా రాడలే, నువ్వు టెన్షన్ తీసుకోకు అన్నా కూడా ఏ కోసానో ఎక్కడో, అంటే ఇంతకు ముందు అంటే ప్రతి విషయం తెలిసేది ఫోన్ ట్యాపింగ్ వల్ల, అప్పుడు ఊరట ఉండేది అమ్మయ్యా ఇది సంగతి అని. ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగే కేసు అయిందో తెలిసే విషయాలు లేవు, మరి ఎట్లా ఆయనకి కాళ్ళ చేతులు ఆడట్లా. సో అందుకు సైలెంట్ అయిపోయాడు. ఎవరు జంప్ అవుతారో తెలియట్లా, ఎవరు వస్తారో తెలియట్లా. అదే అంతకుముందు అనుకో ఈటల జంప్ అవుతాడేమో అని ముందే తెలిసి ఆయన తీసేసావు పార్టీలో నుంచి. ఇప్పుడు పోచారం నీకు తెలియకుండా షాక్ ఇచ్చాడు. ఆయన పోతాడని ముందే నీకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే దగ్గర ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లేదు అంతే. సో అందరు ఒకరి తర్వాత ఒకరు షాక్ లేదు. నెక్స్ట్ ఎవరు పోతారో తెలియదు, ఆ మల్లారెడ్డి ఉంటాడో పోతాడో తెలియదు, ఇంకేమవుద్దో తెలియదు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి తెలియదు. మరి ఏంటి వీళ్ళందరూ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళే. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండకూడదనే ఎల్పీని నేను విలీనం చేసుకున్నా, ఇప్పుడు నా ఆనవాళ్ళు లేకుండా చేస్తాను సవాల్ చేసి నా ఎల్పీని అయినా తీసుకుంటున్నాడు. సో రేపటి రోజు నేను నా కూతురు నా కొడుకు తప్ప ఇంకెవరం మిగిలం. ఆ హరీష్ రావు సంగతి కూడా నాకు అర్థం కావట్లేదు. ఆయన ఫోన్ ట్యాప్ చేస్తే నాకు అసలు విషయాలు తెలుస్తాయి, ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ అసలు విషయం ఇలా ఉంది, అందరు జైల్లో ఉన్నారు, ఆయనేమో రావట్లా. రావద్దనే చెప్పాము. ఒకవేళ మొత్తం పార్టీ అందరు పోయిన తర్వాత నన్ను ఒంటరిని చేసి హరీష్ రావు అన్న వెన్నుపోటు పొడుస్తాడా, ప్రభాకర్ రావుతో చేతులు కలిపి నువ్వు రా నేను చూసుకుంటా, నిన్ను విడిపించే బాధ్యత నాది, నువ్వు ఆయన పేరు చెప్పి తప్పించుకో, మొత్తం ప్రూఫ్లతో బయట పెట్టేసి అని చెప్పి వెన్నుపోటు పొడుస్తాడా, అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో సందిగ్ధంలో ఉండి సైలెంట్ అయిపోయాడు కేసీఆర్. ఎంతమంది సీనియర్లు పోని, ఎంతమంది జూనియర్లు రాని, సీనియర్లు పోని, జూనియర్లు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వాళ్ళు రాని, ఇంకెవరన్నా పోని, ఆయనకు అనవసరం, ఇంకా సైలెంట్ గా ఉన్నాడు. అదే క్రూషియల్ టైం. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్ళినా కూడా ఆయన ఎటువంటి కామెంట్ చేయలేదు అనుకుంటా కదా. పోచారం మీవాడా, ఆయన పుట్టిందే కాంగ్రెస్ లో, తర్వాత అన్ని పార్టీలు చూసి ఇక్కడికి వచ్చాడు. మరి నువ్వు అదే అప్పుడు ఆ టైంలో యాక్చువల్లీ వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారంటే దానికి కూడా ఈయన వదిలేసి వెళ్ళడమో లేక కాంగ్రెస్ పార్టీకి అట్రాక్ట్ అయ్యి రావడమో కాదు. ఇప్పుడు కడియం గారి విషయం తీసుకున్నా, పోచారం గారి విషయం తీసుకున్నా ఒకటే రీజన్, వాళ్ళకి నియోజకవర్గాల్లో గెలిచేటప్పుడు కొన్ని హామీలు ఇచ్చుకున్నారు. ఆ హామీలు వాళ్ళు తీర్చుకోవాలి అంటే కేసీఆర్ పార్టీలో ఉంటే అవ్వదు కదా. ఈయనకు పవర్స్ లేవు,
పైగా ఈయన చెప్పేది అవతల వాళ్ళు వినేటట్లేరు, కేంద్రంలో దగ్గర కూడా రానివ్వరు, తెలిసిందే. సో అందుకని వాళ్ళ హామీలు నెరవేర్చి చెప్పి ఉంటారు, నేను ఇక్కడ బ్రిడ్జ్ కట్టిస్తా, ఇక్కడ అది కట్టిస్తా. 5 ఏళ్ళలో కట్టిలేదు అనుకో, నెక్స్ట్ టైం ఓడిపిస్తారు కదా అదే ప్రజలు మళ్ళీ. సో వాళ్ళ ఉనికిని అక్కడ కాపాడుకోవాలి అంటే అధికారంలో ఉన్న పార్టీలో చేరాలి, అది కంపల్సరీ, అంతే. అప్పుడు పనులు త్వరగా అవుతాయి, అట్లీస్ట్ మంత్రులతో వాళ్ళతో వీళ్ళతో ఏదో చేయించుకొని చేసుకోవాలి. అలాంటి ప్రతిపక్షం అనేది మిగలకుండా అయిపోద్దిగా, మరి ప్రతిపక్షం మిగలకుండా అయిపోద్ది కదా. అంటే దీని కర్మ ఏం చేసుకుంటాడు మరి. అప్పుడు నువ్వు బిల్డ్ చేసుకో సొంతంగా, నువ్వు ఇప్పటిదాకా బిల్డ్ చేసుకోవాలి సొంతంగా. మహా అయితే 5-10 మంది ఉన్నారేమో నీ దగ్గర, అందరినీ లాక్కొచ్చినోడివే కదా. లాక్కొచ్చిన ఎన్ని రోజులు ఉంటాడు? నువ్వు బిల్డ్ చేసుకోవాలి సొంతంగా. బిల్డ్ ఇప్పుడు టీడీపీకి సొంత క్యాండిడేట్లు ఉన్నారు. అవునవును, అప్పుడే రాజకీయాలు అసలు వాళ్ళ రాజకీయ జీవితం తెలుగుదేశం తోటే ప్రారంభించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బోల్డంత మంది కాంగ్రెస్ కి ఉంది, చాలా మంది బోల్డంత మంది సీనియర్ నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు. ఆయన తర్వాత ఈయన తర్వాత అయినా అని నీకు లేరు కదా ఎవరు. నువ్వు అన్ని అరువు తెచ్చుకున్నావు, అక్కడెక్కడ నుంచి అందరిని లాక్కొచ్చి పెట్టుకున్నావు. ఎన్ని రోజులు ఉంటారు? ఉండరు కదా. నువ్వు నీ సొంతంగా బిల్డ్ చేసుకుంటే వాళ్ళు ఉండేవాళ్ళేమో, మేబీ చెప్పలేము. ఇంకా చెప్పాలంటే కేఏ పాల్ కన్నా క్యాడర్ ఉందండి. అంటే వాళ్ళ అడ్రస్ లేకున్నా కూడా ఎవరో ఒకరు ప్రతి ఏరియాలో ఆయనకంటే ఒక మనిషి ఉన్నాడు. షర్మిలకు కూడా మనుషులు ఉన్నారు ప్రతి చోట, ఎవరో ఒకరు. నీకు లేరు కదా. వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు సొంతంగా, వీళ్ళని ఎవరిని లాక్కోవాలి. వాళ్ళు సొంత క్యాండిడేట్లు. అఫ్ కోర్స్ వాళ్ళకి ఇప్పుడు అడ్రస్ లేదేమో, అందరు అలా వచ్చిన వాళ్ళే కొత్తలో. తర్వాత ఒకసారి గెలిచి నోన్ ఫేసెస్ అయ్యారు అంతే. ఎప్పుడో ఎవడు చూడు బాగుంటే వాళ్ళు గెలుస్తారేమో. సో కేఏ పాల్ కైనా క్యాడర్ ఉంది కానీ నీకు లేదంటే దాని అర్థం ఏంటి? అదే కదా, బిల్డ్ చేసుకోవాలి. అండ్ ఇంకా కేఏ పాల్ ని నేను ఇంకా మెచ్చుకుంటా. ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు మీరు నిలబడ్డారు అనుకోండి, వాలీ శ్రీనివాస్ దిల్సుఖ్ నగర్ నియోజకవర్గం, సేమ్ దిల్సుఖ్ నగర్ లో నేను అదేంటిది బాలీ శ్రీనివాస్ ని పెడతా. అదే చేసేది పని అంతే. దాసరి విజ్ఞాన్ అని ఉన్నారు అనుకోండి, దసరి విజ్ఞాన్ అనేటువంటి ఇంకొన్నో పెడతా, దసరి విజ్ఞాన్ని పెడతా. దొరుకుతారు ఆయనకు కూడా భలేగా, ఎక్కడ నుంచి తెస్తాడో తెలియదు. కరెక్ట్ అదే పేరున్న క్యాండిడేట్లను ఎతికి అక్కడ పెడుతున్నారు. వీళ్ళేమో కన్ఫ్యూజ్ ఇదేనేమో అని చెప్తే ఆ 1000 ఓట్లలో కనీసం 100 ఇటు వస్తున్నాయి. అలా మీసం తిప్పుతున్నాడు. అది కూడా గ్రేట్ ఆలోచనే, తప్పేం లేదు, మంచి ఆలోచన అదే. సో ఈ రకంగా అంటే ఆయనకన్నా ఒక తెలివి ఉంది కానీ ఈయనకు లేదు, వీళ్ళని కాపాడుకునే ఇది లేదు కనీసం, అఫ్ కోర్స్. సో ఏదేమైనప్పటికీ ప్రభాకర్ రావు ఇష్యూలో ఖచ్చితంగా ఆయన అయితే రాడు. మరి రేపటి రోజు గడువు తీసుకుంటే మళ్ళీ ఆల్రెడీ అప్లై చేసి ఉంటారండి, ఇంత ఈజీగా అయితే ఉండరు వాళ్ళు. ఇక్కడ కాకుండా ఇంకో దేశంలో ఇంటర్పోల్ నుంచి హెల్ప్ తీసుకొని చేసుకుంటారు, ఎందుకంటే చిల్లర బాగానే ఉన్నాయి. ఈయన రావద్దంతే, వస్తే ఇంకా ఇక అయిపోయినట్టే సంగతి, కేసీఆర్ జైలే. సో అందుకని చెప్పేసి ఆయన్ని రాకుండా కాపాడుకునే బాధ్యత వీళ్ళ మీదే ఉంది. ఈయన కూడా ఒంటరిగా బయట తిరిగే పరిస్థితి లేదు కదా, ఒంటరిగా ఎయిర్పోర్ట్ వెళ్తే అరెస్ట్ చేసి పడేస్తారు ఏదో కారణం చెప్పి. సో అందుకని ఈయన కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అండ్ వీళ్ళు ఈ సందిగ్ధంలో ఉండి ఈయన సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉన్నాడు కదా. ఆయన సైలెంట్ అయిపోయాడు, మనం ఏం చేద్దామని ఏం మాట్లాడాలో తెలియక వీళ్ళు వెళ్ళిపోతుంటారు. అండ్ నెక్స్ట్ అది స్వయంకృతాపరాధం, సారీ రిపీట్, అది స్వయంకృతాపరాధం అనే అంట. ఎందుకు అంటే వాళ్ళందరూ నిన్ను కలవడానికి వచ్చినప్పుడు నువ్వు కనబడలా, సైలెంట్గా ఉన్నావు అప్పుడు కూడా. మరి ఇప్పుడు కూడా సైలెంట్ గానే ఉండు. నీ దగ్గరికి ప్రగతి భవన్కి ఎంత పెద్ద మంత్రి వచ్చినా సరే సోదిపో అంటే అంత చీప్ వాళ్ళంతా. ఆ ఏడు నుంచి వచ్చావా మా తెలీదా, నువ్వేంటి అదేంటి ఇదేంటి అని అందరూ చీప్ గా మాట్లాడేవాడు. సరిపోయింది, ఇప్పుడు వాళ్ళు కూడా అలాగే చీప్ గా వదిలేసి వెళ్ళిపోతున్నారు. నువ్వు అప్పుడు సైలెంట్ గానే ఉన్నావు, ఇప్పుడు సైలెంట్ గానే ఉండు. ఓకే, ఇది అండి తాజాగా బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, అలానే ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించినటువంటి అప్డేట్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.